మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన భారీ గృహ దోపిడీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. కౌకూర్లోని మోహన్స్ గోల్ఫ్ ఎన్క్లేవ్లో నివసించే అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ మురళీమోహన్ నరసీపురం ఇంట్లో మే 12న జరిగిన ఈ దోపిడీలో సుమారు 60 తులాల బంగారం, 15 కిలోల వెండి వస్తువులు, 3000 అమెరికన్ డాలర్లు అపహరించబడ్డాయి. దర్యాప్తులో ఇంట్లో పనిచేసే నేపాలీ కార్మికులే ఈ నేరానికి పథకం రచించినట్లు తేలింది. పని మనిషిగా సబీనా అలియాస్ సునీతను నియమించి పుట్టినరోజు వేడుక పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన నిందితులు దంపతులను బంధించి మత్తు పదార్థం ఇచ్చి అవస్మారక స్థితికి చేర్చారు. 6 ప్రత్యేక బృందాలు 255 సీసీ కెమెరాల ఫుటేజ్లను విశ్లేషించి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, లక్నోతో పాటు నేపాల్ సరిహద్దులో గాలింపు చేపట్టాయి. నేరం జరిగిన 5 రోజుల్లో 4గురిని అరెస్టు చేసిన పోలీసులు అనంతరం మరో 4 ప్రధాన నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన పోలీసు అధికారులకు నగదు బహుమతులను బి సుమతి అందించారు. అలాగే మీ సురక్ష కార్యక్రమం కింద ఇప్పటివరకు 39,270 మంది గృహ సిబ్బంది వివరాలు నమోదు చేసినట్లు వెల్లడించారు. వాళ్ళని నమ్మించడానికి ప్రయత్నం చేశామని, ఈ ప్రయత్నంలో భాగంగానే వాళ్ళని కట్టిపడేశామని, అదృష్టవశాత్తు వాళ్ళకి ఏమీ కాలేదని, అంటే వాళ్ళని ఈవెన్ మౌత్ కూడా ఆస్ఫిక్సియేట్ చేశారు అక్కడలాగానే. కాకపోతే ఈ మేడం డాక్టర్ అవ్వడం వల్ల, ఆమె కాన్షియస్లో ఉండడం వల్ల భర్తను చక్కగా చూసుకుంది. మార్నింగ్ వరకు చూసుకోవడం వల్ల వాళ్ళకు ఏమీ కాలేదని కూడా వీళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత ఆ మేడం మమ్మల్ని అడిగింది, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాను కదా, దాదాపుగా 2 వారాల నుంచి మేము తల్లిదండ్రులని చెప్పిండ్రు కదా, మమ్మల్ని ఏం చేయకండి అని అడిగిన తర్వాత తనను ఒకటి వదిలిపెట్టారు. వదిలిపెట్టడం వల్ల దాదాపుగా వాళ్ళ ప్రాణానికి ఏం కాలేదు. ప్లస్ మా డీసీపీ మల్కాజ్గిరి, తర్వాత ఎస్ఓటీ టీమ్స్, అడిషనల్ డీసీపీ మల్కాజ్గిరి అందరి ఆధ్వర్యంలో కూడా చాలా చక్కగా పనిచేసి ఎంటైర్ టీమ్ ఫస్ట్ 2వ గ్రూప్ని మేము దాదాపుగా 72 గంటల్లో తీసుకొని రావడం జరిగింది. మెయిన్ గ్రూప్ని ఈరోజు అంటే 12th రోజు అఫెన్స్ అయింది. ఈరోజు దాదాపుగా నెల లోపలనే మెయిన్ అఫెండర్స్ని అలాంగ్ విత్ బూటీ తీసుకొని రావడం చాలా ప్రొఫెషనల్గా, చాలా కష్టపడి మా టీమ్స్ చాలా ఇంటెలిజెంట్గా వర్క్ చేసినందుకు డీసీపీ మల్కాజ్గిరి అండ్ దిస్ ఎంటైర్ టీమ్ని ఈరోజు అభినందిస్తూ, అంటే తెలంగాణలో ఇలా చేయడం వల్ల మీరు తప్పించుకొని పోలేరు అన్న ఒక మెసేజ్ మనము పబ్లిక్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అని మేము భావించాము. అంతటితో మేము ఆగిపోలేదు. డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్తో ఎంటైర్ రాష్ట్రంలో ఎస్పెషలీ క్వాడ్ కమిషనరేట్స్ లిమిట్స్లో మీ సురక్ష అన్న పేరుతో ప్రతి డొమెస్టిక్ హెల్పర్స్ని ఎన్రోల్మెంట్ ఎలా చేయాలి అన్న ఒక బృహత్తర పథకం డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్తో మనం మొదలుపెట్టి ఉన్నాం. ఈ రోజుకి పబ్లికే స్వచ్ఛందంగా వచ్చి మా అప్లికేషన్లో 39,464 మందిని ఈరోజు వరకు రిజిస్టర్ చేసుకొని ఉన్నారు.